ఓ షిట్. హలో గైస్, వెల్కమ్ టు ఎపిసోడ్ 5 ఆఫ్ ట్రెక్ సిరీస్. గొంతు దొబ్బింది గైస్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కి లేచి రూమ్ నుంచి ఆ వ్యూ చూస్తుంటే హిమాలయాస్ చాలా అందంగా ఉన్నాయి. ఇది మన ట్రెక్ అవుట్ఫిట్. ఇవాళ ట్రెక్ వచ్చేసి 3 hours ఉండిద్దంట. 8 to 10 kilometers ఉండిద్ది అన్నారు. ఇదంతా మాకు చూపి సరదాగా చేసేస్తాం అనుకున్నా. ముందు మీరే చూడండి ఏమైందో. గాండ్రుక్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అది 3 hours ట్రెక్ చేయాలి. 3 hours ట్రెక్ బిఫోర్ ద ట్రెక్ గైస్. మన ఫాలోవర్స్లో సబ్స్క్రైబర్స్లో చాలా మంది ట్రెక్కింగ్ చేసి ఉంటారు. మీరు ఎక్కడ ట్రెక్ చేశారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ట్రెక్కింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఫస్ట్ గంట మొత్తం చిన్న చిన్న పిల్లలు, క్యూట్ గొర్రె పిల్లలు కనిపించాయి. పైన నుంచి ఎండ దొబ్బేస్తుంది, వెనకనేమో బ్యాగు 10 కిలోల బ్యాగు. మామూలు లేదయ్యా, టార్చరే. ఏంటి పరిస్థితి? ఇవాళ చేస్తున్న 8 to 10 kilometers ట్రెక్ మొత్తం స్టెప్సే. ఎక్కుతుంటే భయ్యా కాళ్ళల్లో క్రాంప్స్ వస్తున్నాయి. ట్రెక్ చేస్తున్నంతసేపు ఎంత కష్టంగా ఉన్నా వ్యూ పాయింట్కి వెళ్ళి చూసినప్పుడు బ్రెత్ టేకింగ్ వ్యూస్, ఆ ట్రెక్ వర్త్ అనిపిస్తుంది. ఇవాళ నేను రియలైజ్ అయింది ఏంటంటే, ట్రెక్ చేసేటప్పుడు నా కాన్సన్ట్రేషన్ మొత్తం కింద స్టెప్స్ మీదే ఉన్నాయి. అసలు దేని గురించి ఆలోచించట్లా, నా లైఫ్ గురించి, వేరే పనుల గురించి ఏం థాట్స్ లేవు. ఓన్లీ మౌంటైన్స్, ట్రెక్ అండ్ మై డెస్టినేషన్. ఫస్ట్ టైం ఒక కొండ ఇంకో కొండ ఎక్కుతుంది. ఈ కొండ కాదు, ఈ కొండ. కాళ్ళు పని చేయట్లేదండి, కాళ్ళు మటాష్ గైస్. అయిపోయింది అంటున్నారు, వచ్చేసింది అంటున్నారు, మళ్ళీ స్టెప్స్ ఎక్కిస్తున్నారు. డే 1 ట్రెక్ ఎలా ఉంది? అదిరిపోయింది. ఇవాళ చేసిన 8 to 10 kilometers ట్రెక్కి అల్లొకల్లోలమేం. రేపు 17 kilometers అంట. చాలా ఛాలెంజింగ్గా ఉండిద్దంట. ఒరే, ట్రెక్ అన్నారు, ఎంజాయ్మెంట్ అన్నారు, ఏంట్రా ఇదంతా? ఇవాళకి ఇంతే. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి గైస్. ఇంకా రెస్ట్ తీసుకోవాలి. బాయ్ గైస్, ఖల్లాస్.